ఆఫ్టర్ మెడికేషన్ చక్కగా హెల్దీగా ఉండాలంటే ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అండ్ హెల్దీనెస్ మెయింటైన్ చేస్తే మంచిది అంటారు? దిస్ ఓల్డ్ ఫుడ్ ఇప్పుడు నవేడేస్ ఏమైపోయిందంటే ఒక పిల్లోడు ఒక పాప అనేది అయిపోయింది ఇంట్లో, అంతకన్నా ఎవరు ఎక్కడ ఉండరు. సో వాళ్ళకి గారాబం ఎక్కువైపోయింది. వాళ్ళని ఏంటంటే చిన్నప్పటి నుంచి దే విల్ షో ద అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ దెమ్. సో దీంట్లో ఏమైపోతుంది అంటే ఓవర్ ఫీడింగ్ చేయడం, సో చైల్డ్హుడ్ ఒబిసిటీ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం, చైల్డ్హుడ్ ఒబిసిటీ కూడా. సో ఇలాంటివన్నీ చూసుకోవడం వల్ల దేనివల్ల వస్తుంది, ఇవన్నీ మనం తీసుకునే అన్హెల్తీ డైట్ ఏంటి, ఎక్కువ ఫ్యాటీ హై క్యాలరీ ఫుడ్స్ మనం ఏదైతే చెప్తుంటామో నార్మల్ అడల్ట్స్కి కూడా. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. మంచి ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఎక్కువ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కర్రీ లీవ్స్ ఇలాంటివన్నీ ఉండే చోట గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మంచిగా తీసుకోవాలి. సో మన జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, పిజ్జాస్, బర్గర్స్, కోక్స్ ఇలాంటివన్నీ కట్ చేయాలి. సో not to go for a very what you call barbecue chicken or grilled chicken, this type of coal tar chicken. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. సో మటన్ అసలు తీసుకోకుండా ఉండడం మంచిది. సో మోర్ అమౌంట్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్ ఇలాంటివన్నీ తీసుకోవడము, ఎగ్స్ మంచిగా తీసుకోవడము, మంచిగా మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ మంచిగా తీసుకోవడము, ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మంచిగా, వాటర్ మంచిగా తీసుకోవడము. సో ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల ఏంటంటే మోర్ అమౌంట్ ఆఫ్ దిస్ ఒబిసిటీని మనం కంట్రోల్ చేయగలిగితే, సో దాని రిలేటెడ్గా ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా ఉన్న క్యాన్సర్ ట్రీట్మెంట్కి కానీ రేడియేషన్ ట్రీట్మెంట్కి కూడా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఈజ్ ద హీలింగ్ ఫ్యాక్టర్ ఫర్ అస్ అనమాట. సో హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడము, వెజిటేబుల్ డైట్లో కానీ నాన్ వెజ్ డైట్లో కానీ, సో ఇలాంటివన్నీ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్, డైటరీ ఫైబర్ ఉండేటట్టు చూసుకోవడం, మంచిగా వాటర్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో క్యాన్సర్ పేషెంట్లు అయినా ఫిట్గా ఉన్నారంటే మేము చెప్తాం వాళ్ళకు మంచి హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. అలాగే సో హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. మండే టు ఫ్రైడే, సాటర్డే సండే కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నా కూడా. సో యూ హ్యావ్ టు ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్, వెయిట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, డైట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ ఏమీ లేకుండా ఇలాంటివన్నీ మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం ఖచ్చితంగా ఈ క్యాన్సర్ పడినా కూడా, ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ ఫ్యూచర్లో క్యాన్సర్స్ రాకోకుండా, ప్లస్ ఆల్రెడీ తీసుకున్న ట్రీట్మెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ రాకోకుండా కూడా మనం హెల్తీగా ఉండొచ్చు.